పల్లెటూరులో ఉదయం మహా అద్భుతంగా ఉంటుంది కదా! ఎలా అంటే ఉదయం మేలుకోవడం నుండే ప్రశాంతమైన అనుభూతితో మొదలవుతుంది. ఆ కోడి కూతలు, అలాగే పక్షుల గొంతు నుండి వచ్చే ఆ అందమైన రాగాలను వింటూ, ఆ చల్లని చిరుగాలి నుండి వచ్చే శ్వాసను ఆస్వాదిస్తూ, చుట్టూ కమ్మేసిన పొగమంచు తెరల వెనుక నుండి తొంగి తొంగి చూసినట్లుగా ఉదయించే ఆ సూర్యుడు. సమయం గడుస్తున్న కొద్దీ పొలం పనులకు నడకలు సాగించే ఆ మనుషులు. వెళ్ళే దారిలో ఎన్నెన్నో అద్భుతాలు. పిల్ల కాలువలు, చెరువులు, అందులో ఎగిరి గంతేసే చేప పిల్లలు. ఇంకా చుట్టూ ఎన్నో పొలాలు, అందులో ఎన్నెన్నో రకాల పంటలు. చూడడానికి ఎలా ఉంటుందంటే రంగురంగుల హరివిల్లులా. ఇంకా మనసుకి అది ఒక ఇంద్రధనుస్సులా ఉంటుంది. మనం చూసే కంటి చూపు మేర అంత పచ్చదనం. ఇంకా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అది మనసుకు చాలా ప్రశాంతతనిస్తుంది. ఎలా అంటారా? పక్షుల కిలకిలలు, చిన్ని చిన్ని కీటకాల శబ్దాలు, పంటలో నీరు పెట్టడానికి నిరంతరం మోగే మోటార్ల శబ్దాలు, పక్క పొలాల్లో కూలీల నవ్వులు, ఇక మేము చేసే పనుల నుండి వచ్చే ఆ వింతైన శబ్దాలు. ఇక అన్నీ ఎంత బాగుంటాయంటే వినడానికి ఇంకా మనసుకి ఎంత సంతోషాన్ని కలిగించే విధంగా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విషయాలు, చాలా అందమైన విషయాలు. ఇక మెల్లగా మా పనులు మొదలుపెట్టాం. అప్పటికే మంచు తెరలు బాగా కమ్ముకొని ఉన్నాయి. ఆ మంచు తెరల వెనుక నుండి మేము చేసే పనిని తొంగి చూస్తున్నాడు సూర్యుడు. అలా చూస్తూ చూస్తూ ఆ మంచు తెరలను దాటుకుంటూ మరింత ముందుకు వచ్చేస్తున్నాడు. మేము కూడా మా పనిని చాలా వేగంగానే చేస్తున్నాము. నిజం చెప్పాలంటే ఉదయాన్నే పొలంలో పని చేయడం చాలా బాగుంటుంది కదా! అది ఒక ఆరోగ్యకరమైన వ్యాయామంలా కూడా పనిచేస్తుంది. ఎన్నో నెలలు కష్టపడితే కానీ పంట చేతికి రాదు. అందులో అధికంగా వర్షాలు పడ్డా లేక అసలు పడకపోయినా, పంట అనేది లాభం ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక రైతు వ్యవసాయం చేయడం మాత్రం మానడు. ఎందుకంటే ఆకలి విలువ తల్లి తర్వాత ఒక రైతుకు మాత్రమే అర్థమవుతుంది. ఇక నుండి అయినా మనం అంతా కలిసి ఆహారాన్ని వృధా కానివ్వకూడదు. మనకి ఆహారం రుచి బాగోలేదను, తింటాను కదా అని ముందే ఎక్కువ ఆహారాన్ని మన ప్లేట్లో వడ్డించుకొని దానిని వృధాగా పడేయడం చేయకూడదు. ఒకసారి నీ చుట్టూ చూడు, ఎంతమంది ఆకలితో వారి జీవితాన్ని దీనంగా గడిపేస్తున్నారు. ఇక నుండి అయినా ఆహారాన్ని వృధా చేయడం మానివేద్దాం. నేను ప్రామిస్ చేస్తున్నాను, నా జీవితంలో ఇంకా ఎప్పుడు కూడా ఆహారాన్ని వృధా కానివ్వను అని. నిజానికి అలా ఆ పొలంలో పనిచేసి ఆ పొలం గట్టుపై కూర్చొని చుట్టూ ఉన్న అందాలను చూస్తూ ఆ పొలం దగ్గర భోజనం చేయడం ఇంకా ఎంత బాగుంటుందో. ఆ సమయంలో మనం తినే ప్రతి ఒక్క ముద్ద వెనుక ఉన్న కష్టం విలువ తెలుస్తుంది. నిజానికి ఏది మనకి సులభంగా దొరకదు. ఒకవేళ దొరికిన దాని విలువ మనకి ఎప్పటికీ అర్థం కాదు. అలాగే ప్రతి ఒక్క రైతు ఎంతో కష్టాన్ని తన కడుపులో నింపుకొని 3 పూటలు మన ఆకలిని తీరుస్తున్నాడు. ఇక నుండైనా రైతు కష్టాన్ని దూరం చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ఇది మన అందరి బాధ్యత. ఇక నుండి మనమంతా కలిసి రైతు కళ్ళల్లో కేవలం సంతోషాన్ని మాత్రమే చూడాలి. వారికి ఆనందాన్ని కూడా రుచి చూపిస్తామనే అనుకుంటున్నాను. మనమంతా కలిస్తే సాధించింది ఏముంటుంది చెప్పండి కదా! ఇక నుండి వారి కళ్ళల్లో కూడా మనం ఆనందాన్ని చూసేద్దాం. నిజాన్ని చెప్పాలంటే ఈ వీడియో చూడడానికి చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ ఇందులో దాగిన కష్టాన్ని కేవలం ఒక రైతు మాత్రమే గుర్తించగలరు. ఇలా ప్రతి పల్లెటూరిలో ఉదయం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఉదయం అద్భుతంగా ఉదయిస్తుంది. ఇంకా అస్తమించే సూర్యుడు ఎలా అంటే ఆ పొలంలో పనిచేసి వచ్చి అలసిపోయిన ఆ కనులకి నిద్రపుచ్చేలాగా సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.